వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా దొంగ ఓట్లను సృష్టించే ప్రయత్నం చేసిందా? తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల సమయంలో అడ్డగోలుగా వ్యవహరించిందంటే ఎస్, అవుననే సమాధానం వస్తుంది. ఇటీవల దేశవ్యాప్తంగా సర్ ప్రక్రియ నడుస్తుంది, మనందరికీ తెలుసు. ఆంధ్రప్రదేశ్లో ఈ సర్ ప్రక్రియ పూర్తిగా ముగిసింది కూడా. సో మొత్తం ముగిసిన తరువాత మొత్తం ఓటర్లలో దాదాపుగా 45 లక్షల ఓట్లు ఆంధ్రప్రదేశ్లో తొలగించాల్సి ఉందని చెప్పి ఎన్నికల కమిషన్కి ఒక నివేదిక కూడా విడుదల చేశారు. అంటే ఈ 45 లక్షల మంది ఆంధ్రప్రదేశ్లో చిరునామా లేని వాళ్ళు కావచ్చు, వలస వెళ్ళిన వాళ్ళు కావచ్చు, రెండేసి ఓట్లు ఉన్న వాళ్ళు కావచ్చు, లేదా మృతి చెందిన వాళ్ళు కావచ్చు. సో అయితే ఈ ప్రధానమైనటువంటి ఈ 45 లక్షల ఓట్లలో ప్రధాన ఓట్లు కొన్ని నియోజకవర్గాల్లో ఉన్నాయి. ఆ నియోజకవర్గాలు, ఆ జిల్లాలు ఏంటా అని మనం ఆరాధిస్తే కర్నూలు కావచ్చు, నెల్లూరు కావచ్చు, తిరుపతి కావచ్చు, కడప కావచ్చు, ఈ జిల్లాల్లోనే అత్యధిక ఓటర్లు ఉన్నారు. వాళ్ళని దొంగ ఓటర్లు అనాలా, ఏమనాలా అనేది మీరే డిసైడ్ అవ్వండి. ఇప్పుడు మొత్తం ఎంటైర్ ఎపిసోడ్లో ఒక్క తిరుపతిలో ఉన్న మొత్తం ఓట్లలో 30% ఓట్లు ఫేక్ ఓట్లు అని చెప్పి ఈరోజు సర్ ప్రక్రియ ద్వారా తెలిసింది. అంటే దాదాపుగా ఆ నియోజకవర్గంలో తిరుపతి పార్లమెంట్ పరిధిలోన ఆ నియోజకవర్గంలో 3 లక్షల ఓట్లు ఉంటే అందులో 90,000 ఓట్లు ఫేక్ ఓట్లు. అందులో 57,000 మంది వలస వెళ్ళిపోయిన వాళ్ళు, 20,000 మందికి అసలు చిరునామాలు కానీ అడ్రస్లు కానీ లేవు, అంటే అది ఫేక్ ఓట్లు. అలాగే ఒక 7,000 మందికి రెండేసి ఓట్లు ఉన్నాయి. సో ఇలాగా మొత్తంగా 90,000 ఓట్లు ఒక తిరుపతి నియోజకవర్గంలో తొలగించాల్సి ఉంది. తిరుపతి ఒక్కటే కాదు, జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గంలో కూడా మొత్తం ఓట్లలో ఒక 25% ఓట్లు తొలగించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ప్రతి 100 ఓట్లలో 25 ఓట్లు దొంగ ఓట్లే. ఇప్పుడు అనుమానం ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి వచ్చిన మొత్తం మెజారిటీ ఆ దొంగ ఓట్ల మెజారిటీయేనా అని అనుమానం కూడా అనుమానం వస్తుంది. సోషల్ మీడియాలో దీని మీద చర్చ కూడా నడుస్తుంది. అంటే ఆ రోజు తిరుపతి ఉప ఎన్నికల సమయంలో కావచ్చు, లేదా ఇతర ఎన్నికల సమయాల్లో కావచ్చు, గెలవటం కోసం దొంగ ఓట్లు సృష్టించారు. వలస వెళ్ళిపోయిన వారి చిరునామాల పేరుతో కొన్ని ఓట్లు సృష్టించారు, కొంతమందికి ఏమో రెండేసి ఓట్లు సృష్టించారు, కొన్ని ఏమో దొంగ పేర్లు సృష్టించి ఎటువంటి అడ్రస్ లేకుండానే, అంటే ఆ ఓటర్ ఐడిలో ఉన్న అడ్రస్ అసలు అక్కడెక్కడ కనపడదు, ఆ డోర్ నెంబర్ కానీ ఆ ఊరు కానీ అది ఎక్కడ కనపడదు. సో అలాంటి ఫేక్ అడ్రస్లు సృష్టించి 20,000 ఓట్లు ఒక తిరుపతి నియోజకవర్గంలోనే తీశారు. తిరుపతే కాదు, కడపతో పాటు, పాణ్యంతో పాటు ఇతర నియోజకవర్గాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. అంటే వైసీపీ హయాంలో ఏ స్థాయిలో దొంగ ఓట్లకు ప్రయత్నం చేశారు అనడానికి ఇది ఒక ఉదాహరణ. సో ఈ 45 లక్షల ఓట్లు తొలగిస్తే ఎవరికి నష్టం అయ్యా అంటే వైసీపీకే ప్రధానంగా నష్టం. ఎందుకంటే మీకు తిరుపతి ఉప ఎన్నికలు గుర్తున్నాయి కదా, పార్లమెంట్కి సంబంధించి ఉప ఎన్నికలు వచ్చాయి, మీకు తెలుసు కదా. అక్కడ ఎంపీ చనిపోతే మళ్ళీ ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికల సమయంలో మీడియాకి లైవ్లో అడ్డంగా దొరికిపోయారు. సో ఓటర్ వ్యక్తిని నీ పేరేంటయ్యా అంటే ఓటర్ కార్డులో చూడకుండా పేరు కూడా చెప్పలేడు. ఆ ఓటర్ ఐడిలో మీ ఫాదర్ పేరేంటయ్యా అంటే ఓటర్ కార్డులో చూడకుండా పేరు కూడా చెప్పలేడు, ఫాదర్ పేరు చెప్పలేడు. సో అంటే వీళ్ళంతా కూడా దొంగ ఓట్ల సృష్టిలు, దొంగ ఓట్లు సృష్టించిన వ్యక్తులు, లేదా ఇతర నియోజకవర్గాల్ని జనాన్ని తీసుకొచ్చి అక్కడ డమ్మీ అడ్రస్తో సృష్టించి వాళ్ళతో ఓట్లు వేయించారు. ఎందుకంటే తిరుపతి పార్లమెంట్కి ఒక్కదానికే జరిగేటప్పుడు మిగతా అన్ని చోట్ల ఖాళీనే. సో వాళ్ళని తీసుకొచ్చి ఫేక్ ఐడీలు తిరుపతిలో సృష్టించి, ఫేక్ ఓటర్ ఐడీలు తిరుపతిలో సృష్టించి వాళ్ళతో ఓట్లు వేయించుండొచ్చు. మీకు ఇదే అంశం మీద మీకు గతంలో ఒక కలెక్టర్ని కూడా యాక్షన్ తీసుకున్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. అప్పట్లో జరిగిన అవకతవకలు నిజమేనని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించి అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తిని, ఇప్పుడు అన్నమయ్య జిల్లా కలెక్టర్ అనుకుంటా, సస్పెండ్ చేసినప్పుడు. సో ఆ వ్యక్తిని పూర్తిగా అక్కడి నుంచి ఉద్యోగం నుంచి అక్కడి నుంచి తప్పించేశారు కూడా, సస్పెండ్ చేశారు. ఏది ఓన్లీ ఫేక్ ఓట్లకు సంబంధించి. సో ఒక ఐఏఎస్ అధికారి బలయ్యాడని చెప్పి అప్పట్లో మనం వీడియో కూడా చేసాం జగన్మోహన్ రెడ్డిని నమ్మి. అంటే ఈ స్థాయిలో దొంగ ఓట్లు వచ్చాయి అనడానికి ఇది ఒక ఉదాహరణ. దీనికి సంబంధించినటువంటి వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. తిరుపతిలోనే 90,000 తొలగించాల్సిన ఓట్ల లెక్క ఇది. 57,000 మందికి పైగా శాశ్వత వలసలు, అలాగే 20,000 మందికి పైగా చిరునామాల్లోనే లేరు. వైకాపా హయాంలో తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల వేళ భారీ ఎత్తున దొంగ ఓట్లు చేర్చిన ఆ పార్టీ నాయకులు, అలాగే కర్నూలు, కడప, పాణ్యం, చంద్రగిరి, నెల్లూరు రూరల్, అనంతపురం అర్బన్ వంటి నియోజకవర్గాల్లో కూడా
ఆల్మోస్ట్ ఇదే విధంగా అత్యధిక స్థాయిలో దొంగ ఓట్లు ఉన్నటువంటి ఆ పరిస్థితి ఈ సర్ ప్రక్రియ తరువాత అయితే బయటపడింది. తిరుపతి శాసనసభ నియోజకవర్గంలో ఏకంగా 90,000 పైగా ఓట్లు తొలగించాల్సిన ఓట్లు సర్లో బయటపడ్డాయి. అందులో 57,000 మంది శాశ్వతంగా వలస వెళ్ళిపోయారు. వాళ్ళ పేరు మీద కూడా తిరుపతిలో ఓట్లు ఉన్నాయి. 20,000 మంది అసలు చిరునామాలే లేవు, వాళ్ళకి ఓట్లు ఉన్నాయి. ఒక 6,000 మందికి రెండేసి ఓట్లు ఉన్నాయి. మొత్తంగా ఈ నియోజకవర్గంలో 2,95,000 ఓట్లు, అంటే సుమారుగా 3 లక్షల ఓట్లు ఉంటే అందులో 90,800 ఓట్లు, అంటే 30% పైగా తొలగించాలని చెప్పి నిన్న సర్ ప్రక్రియ తర్వాత బయటపడింది. అంటే తిరుపతిలో ప్రతి 100 ఓట్లలో 30 ఓట్లు దొంగ ఓట్లే. ఆ 30 ఓట్లు లేవు. మొత్తం 3 లక్షల ఓట్లు, మొత్తం ఓటర్లే 3 లక్షలు అయితే 90,000 1,00,000 మందిని ఆల్మోస్ట్ తొలగించాలంటే 3వ వంతు ఓటర్లు దొంగ ఓటర్లు అక్కడ ఉన్నోళ్ళు. ఇది సర్ ప్రక్రియ ద్వారా బయటపడినటువంటి కుట్ర. మరి ఆ రోజు తిరుపతి ఉప ఎన్నికల్లో ఎలా గెలిచారో మీకు ఇప్పుడు ఐడియా వచ్చుంటుంది. సో అంటే మొత్తంగా దీన్ని బట్టి దాదాపు 3వ వంతు నకిలీ ఓటర్లేని స్పష్టమవుతుంది. వైకాపా హయాంలో తిరుపతి లోక్సభ నియోజకవర్గ ఉప ఎన్నికల వేళ పార్టీ నేతలు ప్రధానంగా తిరుపతి శాసనసభ పరిధిలో కల్పిత చిరునామాలు, వ్యక్తుల పేర్లతో భారీగా ఓట్లు చేర్చారు. నకిలీ ఓటర్ కార్డులు తయారు చేయించారు. దొంగ ఓట్లు రప్పించి ఓట్లు వేయించారు. ఆ వ్యవహారం అంతా ఇప్పుడు సర్లో బయటపడింది. ఒక నియోజకవర్గంలోనే తొలగించాల్సిన జాబితా ఇంతగా ఉందంటే ఏ స్థాయిలో దొంగ ఓట్లు ఉన్నాయో అర్థమవుతుంది. కేవలం ఇది ఈ నియోజకవర్గమే కాదు, రాయలసీమ జిల్లాల్లో వైసీపీకి పట్టుంది అని చెప్తున్నటువంటి ప్రధాన జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. దానికి సంబంధించి కూడా ఎక్కడెక్కడ ఏంటనేది ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూస్తే మొత్తం కర్నూలు శాసనసభ నియోజకవర్గంలో 2,74,000 ఓట్లు ఉంటే అందులో 67,700 ఓట్లు, అంటే 24% ఓట్లు పైగా తొలగించాల్సిన ఓట్ల జాబితాలో ఉన్నాయి. అలాగే పాణ్యంలో 3,35,000 ఓట్లుంటే 51,900, అంటే దాదాపుగా 52,000 ఓట్లు. మొత్తం ఓట్లలో 15% ఓట్లు తొలగించాల్సిన జాబితాలో పెట్టారు. అలాగే కర్నూలు జిల్లాలో మొత్తంగా 60,000 డబల్ ఎంట్రీలు, అంటే ఒకే వ్యక్తికి 2 లేదా అంతకంటే ఎక్కువ ఓట్లు ఉన్నటువంటి ఓటర్లు ఒక కర్నూలు జిల్లా పరిధిలోనే 60,000 మందికి పైగా ఉన్నారు. అలాగే అత్యధికంగా కర్నూలు, పాణ్యం నియోజకవర్గాల్లో ఈ ప్రధానంగా ఉన్నాయి. ఇక కడప, జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడప, సొంత నియోజకవర్గం కడప గురించి కూడా ఒకసారి మనం మాట్లాడుకుంటే, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలోని కడప నియోజకవర్గంలో 2,83,000 ఓట్లు, అంటే దాదాపుగా 2,84,000 మంది ఓటర్లు ఉంటే అందులో 67,000 ఓట్లు తొలగించాలని చెప్పి జాబితాలోకి వచ్చింది. అంటే మొత్తం ఓటర్లలో 23% మందికి పైగా, అంటే దాదాపుగా 24%. అంటే కడప నియోజకవర్గంలో ప్రతి 100 ఓట్లలో 24 ఓట్లు దొంగ ఓట్లే. ఇది జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో, సొంత నియోజకవర్గం, జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో కడప నియోజకవర్గంలో పరిస్థితి ఇందులో ఉంది. సో ఈ 67,000 మందిలో ఎవరెవరు ఉన్నారనేది ఒకసారి చూస్తే 32,000 మంది ఓట్లు చిరునామాల్లో అందుబాటులో లేరు వాళ్ళంట. అంటే మొత్తం ఓట్లలో 50% అసలు చిరునామాలే లేవు. అంటే ఓటర్ ఐడిలో ఉన్నటువంటి అడ్రస్ను పట్టుకుని బూత్ లెవెల్ ఆఫీసర్ వెళితే అక్కడ అడ్రస్ ఉండదు, ఇల్లు ఉండదు, అదంతా ఫేక్. అలాగే 32,000 ఓట్లు తొలగించాల్సి ఉంది. అలాగే 18,500 మంది శాశ్వతంగా వలస వెళ్ళిపోయారు. వాళ్ళ పేరు మీద స్టిల్ ఇంకా అక్కడ ఓట్లు అలాగే ఉన్నాయి. అలాగే దాదాపుగా 8,600 మంది, అంటే దాదాపుగా 9,000 మందికి రెండేసి ఓట్లు కడప నియోజకవర్గంలో ఉన్నాయి. అంటే కడపలో ఇప్పటి వరకు వైసీపీ బల ప్రదర్శన ఎలా చేసిందంటే దొంగ ఓట్లను ఉపయోగించుకుని చేసి ఉంటుంది. బహుశా ఈ సర్ ప్రక్రియ తర్వాత వైసీపీ కోసాలు కదలబోతున్నాయి. ఇది కడప పరిస్థితి. ఇంకా మిగతా నియోజకవర్గాలు తిరుపతి జిల్లా తీసుకుంటే ఇక్కడ చూడండి, చిరునామాల్లో అందుబాటులో లేని లేదా వివరాలు లభ్యం కాని ఓటర్లు రాష్ట్రంలోనే అత్యధికంగా 79,400 మంది, అంటే సుమారుగా 80,000 మంది ఒక కడప జిల్లాలోనే ఉన్నారు. ఎంటైర్ స్టేట్ మొత్తం మీద చిరునామా లేని ఓటర్లు ఎక్కడ ఎక్కువ ఉన్నారయ్యా, ఎక్కడ ఎక్కువ సంఖ్యలో దొంగ ఓట్లు సృష్టించారు అంటే కడప జిల్లాలో అని చెప్పొచ్చు. దాదాపుగా 80,000 మందికి చిరునామా లేదు, అది ఫేక్ చిరునామా. అంటే ఓటర్ ఐడి ఫేక్ ఓటర్ ఐడి. ఇప్పుడు మనుమోలు సుధాకర్ అనే వ్యక్తి ఉన్నాడంటే అడ్రస్ పట్టుకుని వెళ్తే అక్కడ మా ఇల్లు ఉండాలి, కానీ వీళ్ళ ఓటర్ ఐడిలో అడ్రస్ను పట్టుకెళ్తే అక్కడ అడ్రస్ ఉండదు. అది చెరువులోకో, గుట్లోకో, కొండలోకో ఎక్కడికో పోద్ది. అది ఆ డోర్ నెంబర్ ఉండదు, ఆ అడ్రస్ ఉండదు. అలాంటి ఓట్లు అత్యధికంగా జగన్మోహన్ రెడ్డి సొంత
జిల్లాలో ఉన్నాయి. ఇప్పుడు అర్థమైందా జగన్మోహన్ రెడ్డికి మెజారిటీ ఏ విధంగా వస్తుందో. ఇక తిరుపతి జిల్లా చంద్రగిరిలో కూడా భారీ ఎత్తున దొంగ ఓట్లు చేర్చారు. ఈ నియోజకవర్గంలో మొత్తంగా 3,13,000 ఓట్లు ఉంటే 50,000 ఓట్లు తొలగించాల్సిన జాబితాలో ఉన్నాయి. ఈ 50,000 ఓట్లలో కూడా 19,000 మందికి అసలు ఓటర్ ఐడి అంటే చిరునామాయే లేదు. మళ్ళీ సేమ్ కడపలాగానే 50,000లో దాదాపుగా 20,000 మందికి అడ్రస్సే లేదు. అలాగే 16,000 మంది వలస వెళ్ళిపోయారు, కానీ వాళ్ళ ఓట్లు ఇంకా స్టిల్ అక్కడ ఉన్నాయి. మరి వాళ్ళ పేరు మీద ఎవరు ఓటేస్తున్నారో వాళ్ళకే తెలియాలి. ఇక నెల్లూరులో కూడా 2,82,000 మంది ఓటర్లు ఉంటే అందులో 58,000 ఓట్లు దాదాపుగా తొలగించాల్సిన ఓట్లు ఉన్నాయి. ఇందులో 18,000 మందికి మళ్ళీ అడ్రస్ లేదు. అంటే ప్రతి తొలగించాల్సిన ఓట్లలో కూడా అడ్రస్ లేని ఓట్లే ఎక్కువ ఉన్నాయి. అంటే ఆ నియోజకవర్గంలో దొంగ డోర్ నెంబర్లు సృష్టించి దొంగ అడ్రస్లు సృష్టించి పెట్టినటువంటి ఓట్లు ఇవి. ప్రతి నియోజకవర్గంలో కూడా దాదాపుగా సగం ఓటు అడ్రస్ లేని ఓట్లే. సరే, వలస వెళ్ళిపోయిన వాళ్ళు, చనిపోయిన వాళ్ళు ఓకే, బట్ అడ్రస్ లేని ఓట్లే మెజారిటీ ఓట్లు ఉన్నాయి. అలాగే అనంతపురం అర్బన్లో కూడా 2,82,000 మంది ఓటర్లు ఉంటే దాదాపుగా 54,000 ఓట్లు తొలగించాల్సి ఉంది. ఈ 54,000లో 14,000 మందికి చిరునామా కూడా లేదు. ఒక 17,000 మంది వలస వెళ్ళిపోయారు. 10,000 మందికి డబుల్ ఎంట్రీ ఓట్లు ఉన్నాయి. ఏది అనంతపురం అర్బన్లో. ఇది ఎంటైర్ స్టేట్లో మనం కొన్ని కీలక నియోజకవర్గాలు తీసుకుని అత్యధికంగా దొంగ ఓట్లు, అత్యధికంగా అడ్రస్ గల్లంతైన ఓట్లను మనం పరిశీలిస్తే ఈ నియోజకవర్గాల్లో ఎక్కువ ఉంది. అంటే వైసీపీ హయాంలో ఏ స్థాయిలో దొంగ ఓట్లు సృష్టించారు అనడానికి ఇది ఒక ఉదాహరణ. ఈ సర్ ప్రక్రియ తర్వాత భాగవతం మొత్తం బయటపడింది. జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గం కావచ్చు, జగన్మోహన్ రెడ్డి జిల్లా కావచ్చు, అత్యధికంగా దొంగ ఓట్లకు అడ్డాగా మారింది అనడానికి ఈ సర్ ప్రక్రియే ఒక ఉదాహరణ.